వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఎస్ఎస్ఎంబి 29 ప్రస్తుతం ఒడిశా షెడ్యూల్ను కూడా పూర్తి చేసుకొని ఆ యూనిట్ అంతా కూడా హైదరాబాద్కి తిరిగి వచ్చేసింది. ఈ సందర్భంగా అక్కడ కొంతమంది ఒడిశా అధికారులతోటి అలాగే అభిమానులతోటి అటు హీరో మహేష్ బాబు, హీరోయిన్ లేదా ఒక కీలక పాత్రధారి అయినటువంటి ప్రియాంక చోప్రా, అలాగే దర్శకుడు రాజమౌళి తీసుకున్నటువంటి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. చెప్పాలంటే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి సినిమాల్లో ఇండియాలో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఏదంటే అందరూ కూడా ఒకే ఒక పేరు చెప్తారు, అది ఎస్ఎస్ఎంబి 29. ఇంకా దాని అసలు టైటిల్ ఏమిటనేది ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అంటే దర్శకుడితో సహా ఎవరు కూడా అధికారికంగా వెల్లడించలేదు. మహారాజా అని ఇలా రకరకాల పేర్లైతే వినిపిస్తూ ఉన్నాయి, కానీ ఇంకా ఏదనేది నిర్ధారణ కాలేదు. ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబి 29 అని చెప్పి వర్కింగ్ టైటిల్గా భావిస్తున్నారు. అంటే మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి 29వ సినిమా. ఈ సినిమా 2026 చివరిలో లేదా 2027 ఫస్ట్ హాఫ్లో మన ముందుకు వస్తుంది. అది కూడా పార్ట్ 1, అంటే 2 భాగాలుగా ఈ సినిమాని రాజమౌళి రూపొందిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అదేమంటే ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ ఎంత, అంటే అసలు ఈ సినిమాకి ఆయన రెమ్యూనరేషనే తీసుకోవట్లేదు అనేటువంటి సమాధానం వస్తుంది. అది ఎట్లా సాధ్యం? ఇప్పటి వరకు కూడా రాష్ట్రం దాటి అంటే ఒక కేవలం రీజనల్ సినిమాలే తీసుకుంటూ వస్తున్నటువంటి మహేష్ బాబు ఇప్పటి వరకు కూడా పాన్ ఇండియా సినిమా జోలికి వెళ్ళాల. అట్లాంటిది ఏకంగా ఒక పాన్ వరల్డ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి సినిమా చేస్తూ ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలు ఈ సినిమా కోసమే అతను పనిచేస్తూ ఉన్నాడు. మరి రెమ్యూనరేషన్ లేకుండా ఎలా చేస్తాడు అంటే అతను తన మోడల్నే మార్చేశాడు. తను తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ మోడల్ని మార్చేశాడు అనేటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. అంటే రెమ్యూనరేషన్గా అతను ఈ సినిమాకి నయా పైసా తీసుకోవట్లేదు. మరి ఎలా అతనికి డబ్బు వస్తుంది, ఈ సినిమాకి పనిచేస్తుందంటే ప్రాఫిట్లో షేర్ తీసుకోవడానికి అతను నిర్ణయించుకున్నాడు అనేది సమాచారం. మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్తో తయారవుతుంది. కాబట్టి దానికోసం 100 కోట్లు 150 కోట్లు రెమ్యూనరేషన్ అని కాకుండా ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. కాబట్టి ఆ వచ్చే దాంట్లో షేర్ తీసుకోబోతున్నాడు ప్రాఫిట్లో అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో యాక్చువల్గా అయితే మహేష్ బాబును పక్కన పెడితే కొద్దిసేపు ఈ సినిమా కోసం రాజమౌళి 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు కూడా రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు అనేది సమాచారం. అది కాకుండా ప్రాఫిట్ షేర్ కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇక అలాగే ఇందులో ఒక కీలక పాత్రధారి అయినటువంటి ప్రియాంక చోప్రా, ఆమె ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది ఒక స్పెక్యులేషన్ వినిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ నటి కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఇంతకుముందు రికార్డ్ అంతా కూడా దీపికా పడుకోనే పేరు మీదే ఉంది. ఆమె అత్యధికంగా 20 కోట్ల రూపాయల వరకు కూడా రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అది కూడా కల్కి సినిమా కోసం అని కూడా వినిపించింది. మరి ఇప్పుడు దాన్ని దాటి ఏకంగా 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి మొట్టమొదటి భారతీయ నటిగా ఇప్పుడు ప్రియాంక చోప్రా రికార్డు పుటల్లోకి ఎక్కిందని చెప్తూ ఉన్నారు. అలాగే రీసెంట్గా ఈ ఒడిషా షెడ్యూల్ తోటే ఈ సినిమాలోకి అడుగుపెట్టినటువంటి మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఆయన రెమ్యూనరేషన్ ఈ సినిమాకి ముందు 5 కోట్లు 6 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది ఒక సినిమాకి. కానీ ఈ సినిమాకి ఆయన 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అనేది తెలుస్తూ ఉంది. మరి ఈ రకంగా చెప్పుకుంటే రాజమౌళి అయితే 150 కోట్లు, ప్రియాంక చోప్రా 30 కోట్లు, అక్కడ 180 కోట్లు,
అలాగే పృథ్వీరాజ్ 15 కోట్లు, 195 కోట్లు, ఆల్మోస్ట్ 200 కోట్లు అనుకోండి, వాళ్ళ ముగ్గురికి వెళుతోంది. ఈ లెక్కన మరి మహేష్ బాబుకి ఎంత వస్తుంది? అదే రెమ్యూనరేషన్ పరంగా చూసుకుంటే 150 కోట్లు అనుకుంటే ఖచ్చితంగా ఈవేళ నలుగురు రెమ్యూనరేషన్లకే ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయల వరకు కూడా ఆ 1000 కోట్ల బడ్జెట్లో 400 కోట్లు వీళ్ళకే వెళుతుంది అని లెక్కలో చెప్తూ ఉన్నాయి. అందుగురించే ఈ సినిమాకి ప్రత్యేకించి రెమ్యూనరేషన్ తీసుకోకుండా మహేష్ బాబు తన టోటల్ మొత్తం ఆ ఫార్మాట్లు మార్చేసుకొని ఒక కొత్త పద్ధతిలో టోటల్గా ప్రాఫిట్ షేరింగ్ అనే దాంట్లో ఆ ప్రకారం ఈ సినిమాకి పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఇన్సైడ్ సోర్సెస్ వల్ల మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి నటుడు ఒక తెలుగు నటుడే. అది కూడా అల్లు అర్జున్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆయన ఏకంగా పుష్ప 2 అనే సినిమా కోసం ఆయనకు అందినటువంటి మొత్తం 300 కోట్ల రూపాయలు అక్షరాల అని చాలా విరివిగా వినిపించింది. మరి ఈ సినిమా తర్వాత అంటే SSMB 29 కోసం ఒకవేళ ప్రాఫిట్ షేరింగ్లో ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ 100 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో ప్రాఫిట్లు అందుకుంటాడు మహేష్ బాబు అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తుంది. అది ఇంకా అంటే ప్రాఫిట్స్ పెరిగే కొంది ఆయన అందుకునేటువంటి అమౌంట్ కూడా పెరుగుతుంది. అది 200 కోట్లు కూడా అందుకునే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు, ట్రేడ్ వర్గాల వాళ్ళు ఒక అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఒక్క సినిమా కోసమే ఎంత అందుకుంటూ ఉంటే ఇక మహేష్ సంగతి మనకు తెలిసిందే. అనేక పేరు పొందినటువంటి బ్రాండ్లకు ఆయన అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. సినిమాలతో ఎంత సంపాదిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. సో దాంట్లో చాలా వరకు కూడా తను సోషల్ సర్వీస్కి ఉపయోగపెడుతూ ఉన్నాడు. తను 2 గ్రామాలని దత్తత తీసుకున్నాడు. వాటి కోసం చాలా ఖర్చు పెడుతూ ఉన్నాడు. అలాగే హాస్పిటల్స్ కూడా, సో ఆంధ్ర హాస్పిటల్ కానివ్వండి, అలాగే రెయిన్బో హాస్పిటల్ కానివ్వండి, ఆయన విరాళాలు చాలా విరివిగా ఇస్తూ ఉంటాడు. చాలామందికి చిన్నారులకి అతను గుండె ఆపరేషన్ చేస్తున్నాడు. వీటి కోసం అయ్యే ఖర్చుని ఆయనే భరిస్తూ ఉన్నాడు. ఇలా అలాగే ఇవి మనకు తెలిసేవి, తెలియకుండా చేసే దానాలు చాలానే ఉన్నాయి అని చెప్పేసి ఆయన సన్నిహితులు చెప్పేటువంటి మాట. సో ఇలా ఒకవైపు ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడా దానిలో కొంత భాగాన్ని సామాజిక సేవ కూడా తను వినియోగిస్తూ, ఒక రకంగా చెప్పాలంటే ఆయన అభిమానులు అయితే చాలామందికి మహేష్ బాబు ఆదర్శం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో కేవలం సంపాదనే కాదు, వాటిని ప్రజోపకరమైనటువంటి పనులు కూడా వినియోగిద్దాం అని వాళ్ళ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు అనుకునేవాళ్ళు. ఎంతగా ఆయన విరాళాలు ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారో లెక్కలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒక చేత్తో చేసే దానం ఇంకో చేతికి తెలియదు అన్నంతగా ఆయన దానాలు చేసేవాడు. అందుగురించి దేవుడు లాంటి మనిషి అని చెప్పేసి ఆయనకి పేరు. సో ఇప్పుడు అదే కోవలో మహేష్ బాబు కొనసాగుతున్నాడు. కాకపోతే తండ్రిలాగా రోజుకి 2-3 షిఫ్ట్లు పనిచేసే రకం కాదు. తండ్రి 20-25 సంవత్సరాల్లో 200 సినిమాలు చేస్తే ఆల్మోస్ట్ ఈయన కేవలం 28 సినిమాలు మాత్రమే చేశాడు. ఇప్పుడు 29వ సినిమా చేస్తున్నాడు. తండ్రికి కొడుక్కి తేడా అది, అంటే ఆ వర్క్ విషయంలో. కాకపోతే ఇప్పుడు అంతా కూడా మోడల్ మారిపోయింది. కానీ వర్క్ మోడల్ మంచి సబ్జెక్ట్ని ఎంచుకోవటం, పూర్తి నమ్మకం కలిగిన తర్వాతనే ఆ సినిమాని సెట్స్ మీదకి వెళ్ళటం అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అనే సంగతి మనందరికీ తెలుసు. ఆ రకంగా తను మహేష్ బాబు ముందుకెళ్తున్నాడు. సో ఈ సినిమాతోటి SSMB 29 తోటి తన రెమ్యూనరేషన్ మోడల్ని మొత్తంగా మార్చేశాడు అని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ నడుస్తూ ఉంది. మరి ఈ సినిమాతోటి ఆ సినిమా ప్రాఫిట్స్లో అతను ఎంత లాభం పొందుతాడు, ఎంత అమౌంట్ అందుకుంటాడు అనేది మరి రాబోయే రోజుల్లో మనం చూద్దాం.